ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎన్న మంత్ నీకు? 4th month. ఏంటి ప్రాబ్లం ఏంటి? గ్యాస్ పట్టేసింది డాక్టర్ గారు. అవునా? ఏమి తీసుకునేవాళ్ళు పొద్దు నుంచి? పాలు తీసుకున్నాను డాక్టర్. పాలా? ఇంకా టిఫిన్ తిన్నావు? పాలలో ఏం వేసుకున్నా? తాగావా? ఏమన్నా పౌడర్ లాంటిది ఏమైనా వేసుకుని తాగావా? ఇంత కుంకుమ పువ్వు వేసుకున్నాను. ఇంత కుంకుమ పువ్వా? ఎవరు చెప్పారు అంత వేసుకునేవాళ్ళని? మా అత్తగారు చెప్పారు. ఎందుకు? తెల్లగా పుడతారని. అంటే ఇంత కుంకుమ పువ్వు వేసుకుంటే తెల్లగా పడతారని? కాశ్మీర్ కుంకుమ పువ్వు అనియా? నువ్వు కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళారా? దీనికోసం కాశ్మీర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కాకినాడలో కూడా దొరుకుతుంది. తీసుకోవదినా? దేనికి? ఇది పాలలో కలుపుకుని తాగితే పిల్లలు నీలాగా ఎర్రగా బుర్రగా పుడతారు, లేదనుకో అన్నలా కర్రగా పుడతారు. ఇదొట్టి అపోహమ్మ, గ్యాస్ట్రైటిస్ రావటం ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి మోషన్స్ కూడా అవుతాయి ఇంత కుంకుమ పువ్వు వేసుకోవటం. కుంకుమ పువ్వు అసలు అవసరంలా. నీ కలరు బేబీ కలర్ పెరగటానికి కుంకుమ పువ్వు కానీ వేరే ఏమి పనిచేయవు. నీ జీన్స్ ఉన్నాయో, నీ భర్త జీన్స్, నీ జీన్స్ లేదా నీ ఫ్యామిలీ మెంబర్ జీన్స్ మూలనే కలర్ వస్తుంది. హైట్ కూడా దాని మూలనే వస్తుంది తప్ప కుంకుమ పువ్వు వల్ల ఎటువంటి మార్పు రాదు. అనవసరంగా వేసుకునే గ్యాస్ట్రైటిస్, మోషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకోమాకండి. వేసుకుంటే చిన్న చిన్న రేణువులు రెండు వేసుకోవచ్చు, 2-3. అదేదో జస్ట్ మీ అంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరో తెచ్చారు, అక్కడి నుంచి తెచ్చారు, ఇక్కడి నుంచి తెచ్చారు అంటారు కదా. సో మీరు సాటిస్ఫాక్షన్కి కావాలంటే కొంచెం వేసుకోండి, జస్ట్ అంతే తప్ప అది వేసుకోవటం వల్ల తెల్లగా అయితే పుట్టరు. సరేనా? సరే.